మొదటిసారి కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీపంచి కళా నిలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేశారు. హైకోర్టు ఆదేశాలతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి కింద ₹1,00,000 తులం బంగారం ఇస్తామని నేటికి ఇవ్వడం లేదని విమర్శించారు. తొందరగా తులం బంగారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. కొంత రోజులుగా చెక్కులు పంచుదాము, ఆల్మోస్ట్ ఏడాది అయింది. మీ పిల్లల పెళ్లిలే ఏడాది అయిపోయింది. మనం చెక్కులు ఇవ్వలేకపోతున్నామంటే ఎవరు టైం ఇవ్వక, ప్రభుత్వ పెద్దలు సహకరించక చాలా ఇబ్బంది పెట్టినారు. చివరికి నేను ఏం చేసినంటే హైకోర్టుకు పోయినా. మీకోసం హైకోర్టులో కేసేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం ఆలస్యం అవుతా ఉంది. ఎన్నో రోజుల నుంచి మా ఆఫీస్కు, మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అన్న ఇంకా చెక్కు రాలేదు, పెళ్ళయింది, పిల్లగాడు పుట్టింది కానీ ఇంకా చెక్ వస్తలేదు అని అడిగిరు నన్ను కొంతమంది ఇంటికి వచ్చి. ఎన్నోసార్లు అడిగి ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంతకు వినకపోతే హైకోర్టులో కేసేసి ఆర్డర్ తీసుకొచ్చి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టి